అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. కథ చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ అందాల రాక్షసి. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రంలా ఆనందంతో ఎగసిపడుతుంది రవి మనసు. తన చిరకాల వాంఛ నెరవేరబోతున్నందుకు, తనని చూసి నవ్వేవాళ్ళ నోరు కట్టించేందుకు చాలా కష్టాలే పడ్డాడు. ఈ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి, తను ఆ కడుపేదరికం నుంచి బయటపడడానికి, అన్నిటికి మించిన ఆనందం తనకు బాగా నచ్చిన డబ్బుల మామయ్య కూతురు ఐశ్వర్య తనతో పెళ్లికి ఒప్పుకోవడం, తన సౌందర్యరాశి తండ్రి రాఘవ మామ దగ్గర నుంచి పిలుపు రాగానే ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత పనయ్యింది రవికి. తక్షణమే రెక్కలు కట్టుకొని పట్నం నుంచి ఎగురుతూ రావాలనిపించింది. నిజానికి అతనికవి పెళ్లి చూపులేమీ కావు. చిన్ననాటి నుంచి ఐశ్వర్యను చూస్తూ ఆమె మీదున్న ప్రేమను తన మనసులోనే దాచుకున్నాడు. వాస్తవానికి తన కోసమే ఈ జాబును సంపాదించాడు. కారణం, తన స్టేటస్కు తగ్గినట్టు లేకపోతే రాఘవ మామ పిల్లనివ్వడు కాబట్టి. మామ దగ్గర నుంచి కబురు రాగానే గాలిలో తేలిపోతూ ఊరికి రావడానికి సిద్ధమయ్యాడు రవి. వెళ్ళేదారిలో అమ్మమ్మను కలిసిపోబిడ్డా అంటూ వచ్చే ముందు అమ్మ చెప్పిన మాటలకు రవికి ఒళ్ళు చిర్రెత్తుకొచ్చినట్టయింది. చిన్నతనములోనే తండ్రిని కోల్పోవడంతో అమ్మమ్మే అన్నీ తానై తన బాగోగులు చూసుకున్నా ఇప్పుడు అవేమీ గుర్తుకు రాలేదు రవికి. ముందు తనకు కాబోయే భార్యను మాత్రమే చూడాలని ఉన్నా, తనకు ఇప్పుడు అమ్మతో గొడవపడి మనసు పాడు చేసుకునే దానికన్నా పోయే ముందు ఓసారి ముసల్దాన్ని చూసిపోతే అయిపోతుందనుకొని సరేనని చెప్పి బయలుదేరాడు. మనవడొస్తున్నాడని తెలిసేసరికి కమలమ్మ అన్నీ వంటలు చేసి పెట్టింది. ఎన్నడూ లేనిది మనవడు వస్తున్నాడని ఇయ్యాల ఇంటికాడ ఉంటున్నావా అని పక్కింటోళ్ళు అడిగినప్పుడు గుండె నిండా ఉన్న ఆనందాన్ని కళ్ళలో చూపిస్తూ అవునని చెప్పింది. రవి ఇంటికి రాగానే ఎదురుగా ఉరికింది. కొడుకా, నౌకరి వచ్చిందట కదరా. ఇంకేంది, మీ అమ్మ కష్టాలు తీరిపాయే. మీరు సల్లగుంటే నాకదే 10,000 బిడ్డా. రా అయ్యా, కాళ్ళు కడుక్కో, ఇంత బువ్వ తిందువురా అన్నది మనవణ్ణి దగ్గరికి అరుముకుంటూ. అరే అమ్మమ్మ, అమ్మ నీకు చెప్పలేదా? నేను రామాపురం పోవాలి. రాఘవ మామ పిలిచిండు, వాళ్ళ బిడ్డని చూసుకోటానికి పోతున్నా అన్నాడు రవి. అయినా అట్టెట్ల బిడ్డా, మన ఇలాకా నుంచి ఒక 5-6 ఎంటేసుకొని పోయి మా పిల్ల అనిపించుకొని రావాలే గాని ఒక్కనివే పోవుడేందిరా? హా, రావో మామ హోదా ఏంది, మనోళ్ళ తాహతు ఏంది, ఇంకా ఎవరు రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చే, ఇంకా ఎవరి అవసరం ఉండదు లేవే. నేను త్వరగా పోవాలి. ఒకవేళ మళ్ళీ పట్నం తిరిగొచ్చేటప్పుడు వీలుంటే ఇటు నుంచి వస్తానులే. అక్కడ నా కోసం వాళ్ళందరూ ఎదురుచూస్తుంటారు. ఇక ఉండు అని చెప్పి బండెక్కిండు రవి. ఎన్నో ఏండ్లుగా తను కన్న కల నేడు నిజమవబోతున్నందుకు ఎంతో ఆనందపడుతూ నిమిషము నిమిషానికి గడియారము చూసుకుంటూ బైకు నడుపుతున్నాడు రవి. కాసేపట్లోనే అతని ఆశల మీద నీళ్లు చల్లినట్టయింది. పెట్రోలు అయిపోయి బైకు ఆగిపోయింది. ఐశ్వర్యను చూడబోతున్నాననే సంతోషంలో బైకులో పెట్రోల్ ఎంత ఉంది అనే విషయము పట్టించుకోలేదు తను. రామాపురానికి ఇంకా 9 కిలోమీటర్లు వెళ్ళాలి. దారిలో పెట్రోల్ బంకులేమీ ఉండవు. కనీసం ఆ మార్గంలో వేరే రవాణా సౌకర్యం కూడా లేదు. సరే, రాఘవ మామకు ఫోన్ చేసి చెబితే ఎవరినైనా పంపుతాడు కదా అనుకొని కాల్ చేయబోయి ఒక్కసారిగా ఆగిపోయాడు. బైకులో పెట్రోల్ కూడా వేయించుకోలేని స్థితి చూసి మళ్ళీ చీపుగా చూస్తాడేమోనని నిలిచిపోయాడు. ఊర్లో ఉన్న స్నేహితులను అడగడానికి కూడా వీలు లేదు. ఏంట్రా, ఎప్పుడొచ్చావో కూడా చెప్పకుండా పెళ్లి చూపులకు పోతున్నావా అని అంటారేమోనని ఆ ప్రయత్నం కూడా మానుకున్నాడు. ఆలస్యం అయ్యేలా అనిపించింది. లేట్ చేసినందుకు అమ్మమ్మ మీద కోపం వచ్చింది.
తల్లి మీదున్న చిరాకు ఇంకాస్త ఎక్కువైంది. అసలు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళే ప్రోగ్రాము పెట్టకపోతే నాకు పెట్రోల్ గురించి గుర్తుండేదేమోనని తల్లిని తిట్టుకున్నాడు. అసలేంది వీళ్ళు నన్నులా బతకనివ్వడం లేదు. రాను రాను వీళ్ళ నస ఎక్కువైపోతుంది. నాకు ఐశ్వర్యతో పెళ్ళైతే కానీ తర్వాత వీళ్ళతో ఉండేదెవరు అని అనుకుంటూ ఉండగానే అటువైపు వస్తున్న ఓ ముసలి వ్యక్తి, ఏమైంది బాబు, బండి ఆగిపోయిందా అని అడిగాడు రవిని. దానికి బదులుగా రవి అవునంటూ తల ఊపాడు. ఈ దారిలో ఎవరూ ఉండరు బాబు. నువ్వు పొద్దుగూకేదాకా సాయం కోసం చూసినా ఏమీ లాభం ఉండదు. దా నాతో నడుచుకుంటూ అంటూ బయలుదేరారు ఇద్దరు. ఏం బాబు, ఇంతకీ ఎటుపోతున్నావు అన్న ఆ ముసలి వ్యక్తి ప్రశ్నకు రవి జవాబిచ్చాడు. అవునా, అయితే పెళ్లి సూపులకి ఇంట్లో పెద్దోళ్ళతో కలిసి పోవాలి కదయ్యా, ఒక్కనివే పోతున్నావు మరి, నీకు అయినవారెవరూ లేరా అన్నాడు. ఆ ప్రశ్నను దాటవేసిన రవి, సరే తాత, ఇంతకి మీరెటు వెళ్తున్నారో చెప్పనే లేదు అని అడిగాడు. నేనా, రామాపురం పోతున్నా. నా మనవడు పట్నం నుంచి వస్తుండు, తోల్కరానికి పోతున్నా అన్నాడు. ఏంటి, నడుస్తూ వెళ్తున్నారా అన్నాడు రవి నవ్వుతూ. అవును, నా మనవడు పట్నంలో చదువుకుంటుండు. వాడు ఎన్నడూ ఊళ్ళకు తిరిగి వస్తున్నా నేనిట్లా రామాపురం దాకా ఎదురెళ్ళి తీసుకొస్తూ ఉంటా. అయినా సంక్రాంతికి వస్తానన్నోడు ఏమైందో ఏమో, నిన్న రాత్రి ఫోన్ చేసి తెల్లారికి ఊరికి వస్తున్నా అని చెప్పిండు. నా ముసలిదానికి ఒకటే రంది, తల్లి తండ్రి లేని పోరడు ఏమైందో పిల్లగానికి ముందు చెప్పకుండా ఇట్లా ఎందుకు వస్తుందో అని పొద్దున్నుంచి మనసున పడతపోలేదు. నేల మీద కాలు ఒక దగ్గర ఆగక ఇట్లా బయలుదేరినా. ఇక వాడిని చూసేదాకా నాకు నిమ్మలము ఉండదు కొడుకా అంటూ కళ్ళ నిండా నిండిన కన్నీళ్లతో అన్నాడు. ఏమీ ఉండదులే తాత, నువ్వు నిమ్మలం ఉండు అని చెప్పి ముందుకు నడుస్తుండగానే ఆ ముసలి వ్యక్తి మనవడు వారికి ఎదురుగా వచ్చాడు. తాతను గట్టిగా హత్తుక్కున్నాడు. తాత, నీకు రాత్రి చెప్పాను కదా నేనే వస్తానని, చూడు ఇంత ఎండలో చెమటలతో ఎందుకొస్తున్నావు అంటూ జేబులో నుంచి కర్చీపు తీసి తాత ముఖాన్ని తుడిచాడు. ఇక నుంచి మన కష్టాలు అన్నీ తీరినట్టే తాత, నాకు ఎస్ఐ ఉద్యోగం వచ్చింది అని చెప్పగానే తాత ఆనందంతో మురిసిపోయాడు. నీ కళ్ళలోని ఆనందాన్ని ఇలా నేరుగా చూడడానికే, నీకు స్వయంగా చెప్పడానికే వచ్చినా. ఇక మీరు నాతోనే ఉండొచ్చు. వరంగల్లో పోస్టింగు, నేను వెళ్ళి మనకు ఉండటానికి అక్కడ ఒక రూమ్ చూసి అన్నీ ఏర్పాట్లు చేసి వచ్చాను. రేపు నువ్వు నాయనమ్మ ఇక నాతో వచ్చేయడమే అన్నాడు. పక్కనే ఉన్న రవి, కంగ్రాట్స్ బ్రో అని చెప్పి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నాకు కూడా ఎస్ఐ ఉద్యోగం వచ్చింది బ్రో, హైదరాబాదులోనే పోస్టింగు అన్నాడు రవి. అలా ఒకరికొకరు అభినందనలు చెప్పుకొని వారి వారి మార్గాల్లో ప్రయాణమయ్యారు. బండిని నెట్టుతూ తీసుకెళ్లడం మళ్ళీ మొదలెట్టాడు రవి. 1 కిలోమీటర్ దూరం వెళ్ళగానే నీరసించిపోయాడు. ఒక చెట్టు కింద బైకును నిలిపి కాసేపు విశ్రాంతి కోసం ఆగిపోయాడు. ఆకలేస్తుంది. అమ్మమ్మ అన్నిసార్లు బ్రతిమిలాడినా ఏమీ తినకుండా వచ్చాడనేది అప్పుడు గుర్తొచ్చింది తనకు. మరోవైపు తనను బాధపెట్టి వచ్చినందుకు తనకు మరింత బాధేసింది. ఇందాక దారిలో కలిసిన తాత మనవళ్ళు గుర్తొచ్చారు. ఆ వ్యక్తి జాబు రాగానే తన వాళ్ళకి చెప్పడానికి ఎంతో ఆనందంతో అలా వచ్చాడు. మరి నేనేంటి, అమ్మమ్మతో కాసేపైనా గడపకుండా వచ్చేశాను. అమ్మ మీద ఎందుకు చిరాకు పడ్డాను? చిన్నప్పటి నుంచి అమ్మమ్మ చేసిన త్యాగాలన్నీ ఎలా మర్చిపోయాను? అసలు ఎందుకు అంత మూర్ఖంగా ప్రవర్తించాను అని తనను తాను అసహ్యించుకున్నాడు. మొన్నటిదాకా నేను కూడా ఒక జాబు లేని నిరుపేదనే. ఆ రోజు నన్ను ఈ రాఘవ మామయ్య వాళ్ళు కనీసం లెక్క చేయలేదు. ఐశ్వర్య ఏనాడు నా వంక కన్నెత్తి చూసిందే లేదు అనుకున్నాడు రవి. వీళ్ళు తనను ఇష్టపడ్డారో లేక తన ఉద్యోగాన్నో అనేది అర్థం కాలేదు రవికి.
ఏవేవో ఆలోచనలు తన మనసును చిన్నాభిన్నం చేశాయి. ఉద్యోగం వచ్చాక అమ్మతో ఒక గంటసేపు కూర్చొని మాట్లాడింది లేదు. ఊరికి వచ్చి తనకేమీ లేనప్పుడు సహాయపడ్డా స్నేహితుల దగ్గరికి కూడా పోలేదు. చిన్నప్పటి నుంచి నాన్నలేని లోటును తీర్చిన అమ్మమ్మ దగ్గర కాసేపు ఉండలేదు. మరి తనకంటూ ఒక గుర్తింపు వచ్చాక తనను లెక్క చేయని మనుషుల దగ్గరికి మాత్రం ఎందుకు వెళ్తున్నాననే ప్రశ్నలతో సందిగ్ధంలో పడిపోయాడు. ఇంతలో ఏదో హారన్ సౌండ్ వచ్చినట్లు అనిపించి వెనుకకు తిరిగాడు. వెనుకాల నుంచి ఓ బైకు. ఇందాక తనకు ఎదురైన వ్యక్తే. బైకు వచ్చి సరిగ్గా రవి ముందు ఆగింది. బైకు పైనున్న ముసలితాత మనవడు ముందు బ్యాగులో నుంచి పెట్రోలుతో నింపి ఉన్న బాటిల్ తీసి రవికి ఇచ్చాడు. అది చూసిన రవికి ప్రాణం లేచి వచ్చినట్లయింది. మీరు నా కోసం తెచ్చారా? ఇది మళ్ళీ నా కోసం తిరిగొచ్చారా అన్నాడు రవి. హా అవును అన్నాడు అవతలి వ్యక్తి నవ్వుతూ. థ్యాంక్స్ అండి, చాలా అలసిపోయాను. మీరు రాకపోతే ఇలా బండిని తోసుకుంటూ వెళ్ళేసరికి ఏం టైం అయ్యేదో. సొంతూరులో అయినవారెవరూ లేని పిల్లగాడు పాపం ఒక్కడే తనకు పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి పోతున్నాడని తాత బాధపడుతూ ఇంటికి కూడా వెళ్ళలేదు. నేరుగా తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇలా బైక్ అడిగి పెట్రోలు అరేంజ్ చేసి నన్ను పంపించాడు మీ దగ్గరికి అని చెప్పాడు అతను. మీరు నా పాలిటి దేవుడిలా మారారు ఈరోజు అన్నాడు రవి. అయ్యో దానిదేముంది, మనుషులకు మనుషులు కాకపోతే ఎవరు సహాయపడతారు చెప్పండి. సర్లేండి, మీకు ఇప్పటికే ఆలస్యమయ్యింది, ఇక బయలుదేరండి అన్నాడు అవతలి వ్యక్తి. అతనికి మరోమారు థ్యాంక్స్ చెప్పి సరేనంటూ బయలుదేరాడు రవి. ఎవరో మనకు సంబంధమే లేని మనుషులు పాపం ఎంత మంచివారైతే అంత దూరం వెళ్ళి మళ్ళీ నా కోసం తిరిగొస్తారు. ఏమీ ఆశించకుండా ఇలా మనుషులను మనుషుల్లా చూసేవాళ్ళు ఇంకా ఉన్నారా? అది కూడా కొంతమంది స్టేటస్ తగినట్లు లేకపోతే కనీసం మొహం కూడా చూడకుండా తింపేసుకొని పోయే రోజుల్లో నా నుంచి ఏ సహాయం తిరిగి కోరకుండా మనకు సహాయపడే వాళ్ళు ఉన్నారని ఇతనిని చూస్తేనే అర్థమవుతుంది. ఇతనేంటి, నా కుటుంబమంతా అంతే కదా, మొదటి నుంచి ఒకేలా ఉన్నారు, అందరికీ సహాయపడుతూ వచ్చారు. రావుమామ కుటుంబంలా అయితే అస్సలు లేము మేము అనుకున్నాడు రవి. రాఘవమామ ఇల్లు వచ్చేసింది. ఐశ్వర్య తన కోసం గేటు దగ్గర నిల్చొని ఎదురుచూస్తుందేమోననుకున్న రవికి బైకు ఆపగానే పరిగెత్తుకుంటూ దగ్గరికొచ్చిన అత్తను చూసి దిమ్మ తిరిగిపోయింది. ఎన్నడూ తనతో మాట కూడా మాట్లాడని ఆమె అలా ఆనందంతో ఎదురుగా వచ్చి ఆహ్వానించడం అతనికి కొంత వింతగా అనిపించింది. చిన్ననాటి నుంచి ఎన్నోసార్లు ఐశ్వర్యం చూడడానికి ఈ బాట నుంచి వెళ్ళినా చుట్టమని కూడా చూడకుండా మొహంపైనే టపీమని డోరు వేసేది ఆమె. కానీ ఇప్పుడు తన ప్రవర్తన అందుకు పూర్తి భిన్నంగా ఉండడం రవికి మింగున పడలేదు. గుమ్మంలో రాఘవమామ ఎదురొచ్చి రాళ్ళుడు ఇంట్లోకి అంటూ కూర్చోవేసి కూర్చోబెట్టడం మరింత కొత్తగా అనిపించింది తనకు. ఒక్కప్పుడు ఏదో ఫంక్షన్లో భోజనం వడ్డిస్తుంటే ఇంకెవరూ లేరా, వేరే వాళ్ళను పిలవండి అని అన్న వ్యక్తి ఇప్పుడు తననిలా గౌరవించడం ఎక్కడో తేడా కొట్టింది తనకు. ఉదయం నుంచి ఐశ్వర్యం చూడాలన్న ఆసక్తి, కుతూహలం ఇప్పుడు ఎందుకో గానీ లేదు రవికి. ఏం బాబు, అమ్మాయి నువ్వు అలా మేడ మీదకెక్కి కాస్త ప్రశాంతంగా మాట్లాడుకోండి అని చెప్పి అమ్మాయి ఇలా రా అని పిలవగానే ఐశ్వర్య హాల్లోనికి వచ్చింది. దించిన తల ఎత్తకుండానే చకచకా నడుస్తూ తనను దాటి మేడవైపునకు వెళ్ళింది. వెంటనే అత్త అందుకొని, ఏమయ్యా వెళ్ళవు, పైన చల్లగాలిలో అలా కాసేపు గడిపిరండి, నేను కాస్తన్ని కాపీ నీళ్లు పంపిస్తా అప్పట్లోపు అంది. మేడపైన బావమర్దన్లిద్దరూ చెరోవైపు కూర్చున్నారు. చిన్నప్పటి నుంచి దేవతలా కనిపించిన తన అందాల రాశి ఇప్పుడు తన కళ్ళకు రాక్షసిలాగా కనిపిస్తుంది. రాఘవమామ అద్దాల మేడ ఓ రాకసి కొంపలా అనిపిస్తుంది. చల్లటి గాలి వీస్తున్నా ఉక్కపోత పోస్తూ
ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి రవికి. లోపల ఏదో వెలితి. తనేదో పోగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది తనకు. ఏదో గాలి కూడా దూరని ఓ గుహలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. చుట్టూ వాతావరణము రవిని ఊపిరి కూడా ఆడనంత ఇబ్బందిగా మార్చివేస్తోంది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దిగ్గున లేచి నిల్చున్నాడు. ఐశ్వర్య కళ్ళలోకి చూస్తూ అసలది ప్రేమో కాదోనని తేల్చుకోవాలనుకున్నాడు. పొద్దున అమ్మమ్మ కళ్ళలో కనిపించిన స్వచ్ఛమైన ప్రేమ ఐశ్వర్య కళ్ళలో కొంచెం కూడా కనిపించడం లేదు. ఆమెదే కాదు, వాళ్ళ కుటుంబమంతా చూపేది నిజమైన ప్రేమ కాదని అనుకున్నాడు. వారు ప్రేమించేది తన ఉద్యోగాన్ని, భవిష్యత్తులో తాను సంపాదించబోయే డబ్బునని తెలుసుకున్నాడు. ఉద్యోగం రావడం ఆలస్యం అయిందనుకున్నాడు గాని ఆ సంబంధం తనకు సెట్ అవ్వదని తెలుసుకోవడం ఆలస్యమైందని గ్రహించాడు. ఇంకేమాత్రం ఆలస్యం అవ్వకూడదని నిర్ణయించుకొని జీవితంలో మొట్టమొదటిసారి ఐశ్వర్యతో మాట్లాడాడు. మీరు చూపించే విలువైన ప్రేమకు అనర్హుడనని అనిపిస్తుంది. ఈరోజు నాకున్న ఈ జాబు రేపు ఉంటుందో లేదో. మీరు అనుకుంటున్నట్లు రేపటి రోజు మిమ్మల్ని నేను గొప్పగా చూసుకోగలనో లేదో. మీ తాహతుకు నేను సరితూగననిపిస్తుంది. డబ్బుతో నిలబడే బంధము మా కుటుంబానికి సెట్ అవ్వదు. ఆస్తి ఐశ్వర్యాలకు కూడా లొంగని ప్రేమ మాకు సరిపోతుంది. మీ మనసును నొప్పిస్తే క్షమించండి అని చెప్పి దబాదబా డాబా నుంచి కిందికి దిగుతూ వచ్చాడు. మెట్ల వద్ద నిల్చొని వింటున్న అత్తమామలతో డబ్బు ముఖ్యమే అండి, కానీ బంధాలు వాటి విలువలు అంతకంటే గొప్పవి. ప్రేమ అనేది కేవలం డబ్బుతో కొనలేమని గ్రహించాను. అటువంటి ప్రేమ ఉన్న దగ్గరికే వెళ్తున్నాను అంటూ చీకటి పడేసరికి ఇంటికి చేరుకున్నాడు. డబ్బు పాపిష్టిదంటూ అమ్మమ్మ వద్ద మోకరిల్లి తనను క్షమించుమని వేడుకున్నాడు రవి. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.